నన్ను ప్రేమించే అమ్మకు, నన్ను నడిపించే నాన్నకు, నన్ను నమ్మి నా వెన్నంటే ఉన్న నా స్నేహితులకు, ప్రేమతో మీ అరుణ్ కుమార్ భండారి. ఏం బొమ్మలు చూస్తున్నావు? ఇబ్బంది పడతాయిరా బబ్లు, అడివి ఆడుకోపో. ఓ నీ దోసుకొచ్చి పొరపా నువ్వే పో. అవును ఎక్కను. ఓ మేడం, చాయలో చక్కెర కొంచెం తక్కువై, చక్కెర రేట్లు పెరిగినాయంట. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయి, నేను స్నానంకి పోతున్నా. అరే దినేష్, బయటికి రారా. రేయ్, వాళ్ళు ఏం పెంట పెట్టినావు రా పొద్దు పొద్దునే. అరే దినేష్, బయటికి రారా. ఏంది ఇది? పిల్లల్ని కనుడే కాదు, ఎట్లా పెంచాలనో తెలుసుకో. యూట్యూబ్లా వీడియోలన్నా చూడు. రేయ్, చక్కగా మాట్లాడరా. ఏమైంది? నీడు మా పిల్లకి ముద్దు పెట్టిండట. ఎందుకు పెట్టిందంట? రే బబ్లు, ఎందుకు పెట్టినావు రా ముద్దు? ఏం నాటకాలా? సమస్యలు అవుతున్నాయా? ఎంత నీ పిల్లం పోలీస్ అయితే మాత్రం గలీల మీదే నడుస్తుంది అనుకుంటున్నావురా? రేయ్, ఎక్కువ తక్కువ మాట్లాడక అర్థమవుతుందా? అవునరా, నా పిల్లం పోలీస్ అని ఎగురుతున్నా. ఇప్పుడు ఏంది? ఫస్ట్ నువ్వు లేపిన చిట్టి పైసలు కట్టు, తర్వాత మాట్లాడి ఇదంతా. ఏయ్, ఇంకోసారి ఇదే రిపీట్ అయిందనుకో కట్ చేస్తా. ఏం బ్రో, గలీలో వంచాల్సిన ఎలక్షన్ పైసలు తెగిపోయినావు అని గలీలో కంప్లైంట్ ఇవ్వాలనా? దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు రా. చూస్తాడు. నీ కరెక్ట్ అయిన మొగుడిని దింపుతాడు. ఆగు, నువ్వు చూడు. ఎలా? ఇది కూడా యూట్యూబ్లో చూడాలనా? చూడు పోరా. ఏ ఎవర్రా ఫోను? పరేషానా? ఆడెవర్రా? ఫస్ట్ ఫోన్. రే పరేషాన్ కాదురా, ప్రదీప్ రా. ఏం నేర్పిస్తుర్రా మీ స్కూల్లో? నడు చదువుకోప. ఏడున్నోరా పెద్ద మనిషి. ఇంకేడుంటా ఇంట్లో. మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు మ్యారేజ్ లైఫ్ని. నీకు అట్లనే అనిపిస్తుంది, మోసేవాడికి తెలుస్తుంది కావడి పరు. సర్లే కానీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు మళ్ళా? నా పెళ్లి విషయం పక్కన పెట్టరా బాయ్. కానీ ఇంటర్లా నా క్లోజ్ ఫ్రెండ్ ఉండొకడు, ఎల్లుండి నా పెళ్ళి ఉంది, పోదాం వస్తావా? నేను రాలేనురా, బిజినెస్ లాస్ అవుతుంది. నీకు బిజినెసా? అయినా చిట్టిలో వసూలు చాలా ఉన్నాయి నాకు. వచ్చినాక వేసుకోరా బాయ్. అయినా నా పిల్లని తిడుతుంది, పంపించదు. అరే ఎంత అని పెళ్ళాం పోలీస్ అయితే మాత్రం ఇంత కంట్రోల్లో పెట్టుకుంటా అదరా మొగుడిని. ఆరాబే పోదాం కలిసి గిట్ట మస్తులు లేదు ముగ్గురం. మూడోవాడేవాడరా? రాజుగాడే కదా. మరి ఆడగాకపోతే వాడరా బాయ్. కనుక్కున్నావా? ఆడు ముందే బిజీ పర్సన్, రాడాడు. నువ్వు కన్ఫర్మ్ చేస్తే ఆయనకి ఫోన్ చేద్దామని. కార్ నీ దగ్గరనే ఉంది కదరా బాయ్. అంటే నా కారు ఉంది కాబట్టి ఫస్ట్ చెప్పినాం, అందుకే కదరా నేను నీకు గుర్తొచ్చింది. నేను దాని దెంగాయి అంటే నేను అవసరంకి ఫోన్ చేసిన అనుకుంటున్నా ఆరా ఇప్పుడు. అవు మళ్ళా
ఒకసారి మీ పెళ్ళి ఎట్లయిందో గుర్తు చేసుకోండి సార్. నా పేస్లిప్ రెడీ చేసి మీ అత్తకి మామకి ఆఖరికి మీ బొమ్మర్దానికి గిట్ట చూపిస్తే కానీ కుదరలే నీ పెళ్ళి. మర్చిపోయినావారా ఇవన్నీ? ఏ ఊకోరా, ఊరికే జోక్ చేసిన. లైఫ్ అంటే జోక్ అయిపోయిందిరా నీకు. సుఖముకుందారా మళ్ళా? నాన్ వెజ్ పెళ్ళి కాబట్టే కదరా నీకు చెప్పేది. అయినా పెళ్ళాడు అనుకుంటున్నావు మీ నల్గొండాలనే. అరే మా నల్గొండాలి నా పెళ్ళి. మందు సుక్క నలిపొక్కలేందే మా నల్గొండలు పెళ్ళి ఎట్లయితుందిలే. మీ దోశ కూడా మంచి క్యాష్ పట్టే కదా. ఓ మస్తు. మనం ఎంత అంటే అంత ఆడ మనదే నడుస్తుంది మొత్తం ఆడ. మనకేమైనా పెళ్ళిలో తక్కువైందనుకో ఖాళీ పెళ్ళి ఆపేద్దాం. సరే ఎప్పుడు పోయేది? ఇల్లుండే రా పెళ్ళి, అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. నా వైఫ్ని కన్విన్స్ చేయాలి, అది ఏమంటుందో ఏమో. బా ఇట్లా ఉండేటో నువ్వు ఎట్లా అయిపోయినావురా. హలో అంకుల్, అన్నం తిన్నావా? ఏ తినలేరా, ఆకలి అవుతుంది తినాలే. ఏం కూర తిన్నావు? తినలే అని చెప్తే ఆ ఏం కూర అంటావేం రా. ఉచ్చావతలే ఆరం అయ్యలేక నీకు గిట. అయ్యో కూర మాడింది, స్టవ్ ఆఫ్ చేయమని అప్పుడే చెప్పినా కదా నీకు. ఏమంతా పీకే పని ఉందని. ఎవడాడు పొద్దు పొద్దున లొల్లి ఇంటి బయట? ఆడా పక్కింటి ఎల్ఐసి ఏజెంట్ ముత్యాల మహేందర్ గారు. ఏం పుట్టిందంటానికి ఎప్పుడు చూసినా ఏదో లొల్లి ఉంటుందా అంది. అదే నీ ముద్దుల కొడుకు ఆ మూడో కూతుర్ని ముద్దు పెట్టినట. ఎడిగిపోతాయి అయ్య బుద్ధులు. మీ అయ్య బుద్ధులు వచ్చినట్టున్నా. ఏంది ఏమో గునుగుతున్నావు? ఏంలే, మటన్ చికెన్ రేట్లు పెరిగినాయి కదా, వారానికి 3 సార్లు కూడా తినేటట్లు ఏమేమో. ఇక అయితే ఎక్స్ట్రా పని ఏమన్నా ఉంటే చూసుకోపో మళ్ళా. అదే మీ అయ్య ఇచ్చిన కట్నం. ఏంది? అదే మీ డాడీ ఇచ్చిన కట్నంతో ఫైనాన్స్ ఇంకా చిట్టీల బిజినెస్ నడిపిస్తున్నాం కదా, జాలదా మనకి. అయినా ఈ మధ్య జాబులో ఆడోళ్ళకే వస్తున్నాయి కదా, గవర్నమెంట్లా ప్రైవేట్లా ఉందా వాళ్ళకే ఇస్తారు కదా. అయినా గవర్నమెంట్ కూడా ఏదో జియో పాస్ ఇస్తుందంట కదా, ఆడోళ్ళు మొగోళ్ళు సమానం అని. చేయరుగా మీరే జాబ్. ఇట్లా అమ్మలక్కల ముచ్చట్లేని బయట మాట్లాడినావు అనుకో, మహిళా సంఘాలలో వచ్చి బొక్కలేస్తారు. తర్వాత నేను కూడా ఏం చేయలేను. ఏ ఊకో, నేనెందుకంట జోగేష్ నుత్తాయా. మమ్మీ టాయిలెట్ పోవాలా? నువ్వు పోరా. ఇటీను అడా బండి సర్వీసింగ్కి ఇచ్చినాం కదా, ఆ నుంచి జర్రా ముంగడ పోతే మా ఎస్ఐ సార్ది గన్ను రిపేర్కి ఇచ్చిన. అవి 2 తీసుకురా, మర్చిపోకు. ఏంది మధ్య దావతలేం వస్తలేవు, ఎవరు పిలుస్తలేరా? ఏమో కానీ నాకు టైం అవుతుంది, ఫస్ట్ ఓలా బుక్ చేయి. నేను ఎల్లుండి దావత్ పోతున్నా. సరే వీని కూడా తీసుకోవో. నిజంగా పోతున్నా ఎల్లుండి దావత్కి. అరే ఓర్పియకు, వీని కూడా తీసుకోమని చెప్పినా కదా. నేను ఆ రోజు ఎలక్షన్ డ్యూటీ మీద నల్గొండ పోతున్నా. నల్గొండనా? నాన్ వెజ్ దావతే కదా. వెజ్ అయితే మనం అసలు పోతామా? అయితే వానికి తలకాయ కూర కాళ్ళ షోర్వ ఎట్లా తినాలో నేర్పి జరా, అలవాటు చేపి. ఉలగాడు వచ్చింది పో. గన్ గుర్తుంది కదా. సర్లే నేను చూసుకుంటా. బాయ్ భరత్. ఏ బబ్లు, తీసుకో. சும்மா 4 வார்த்தை முடிஞ்ச ஒரு கப் காஃபி. எங்க இருக்க? இரு 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 ஃபங்க்ஷன் ஹால்க்கோ டெக்கரேஷனுக்கோ கொடுத்தாச்சு. இன்னும் ஒரு ஷெஃப் தான் பேலன்ஸு, அது நீ பார்த்துக்கோ. சரியா? சரி. நீங்க ஷாருக் கான் சல்மான் கான் ரேஞ்சுக்கு கனவு. ஹாய் ராஜேஷ், ஞாபகம் இருக்கா? நாளை மறுநாள் தான் கல்யாணம். இருக்குடா, எல்லாமே இருக்கு. சரக்கு வேணுமா சரக்கு இருக்கு, டான்ஸ் வேணுமா டான்ஸும் இருக்கு. முதல்ல நீ வாடா. ஹைதராபாத் ராஜுக்கு கால் பண்றா. பாக்கி இருக்கிற 98% நாங்க என்ன பண்றது? మా ఒల్లి బయటికి రా తల్లి.
అమ్మా బాబుకి థమ్స్అప్ ఇయ్యమ్మా. ఊకో. అయ్యా ఏమన్నా మాట్లాడుతుంటే మాట్లాడయ్యా. సరే. ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోరు బిడ్డ. వన్ సెకండ్. హాయ్ రాజు. వనకం సాయిరామ్. எப்படி இருக்கு? எல்லாரும் சௌக்கியமா? எல்லாரும் சௌக்கியமே அப்பா. நாளை மறுநாள் தங்கச்சியோட கல்யாணம். ஞாபகம் இருக்கா? எப்போ கல்யாணம் அப்பா? எப்போவா? நாளை மறுநாள் ரா. மறந்துட்டியா? நிறைய கல்யாணமங்கள் இருக்கு இந்த వాటి. ఏమయ్యో అల్లునికి తమిళ గిట్ల వచ్చు. మరి ఏమనుకున్నావు? పెళ్లి కొడుకు పాన్ ఇండియా పెళ్లి కొడుకు. ನಾನು வருவேனப்பா. ஃபோன் வைடா. இப்போ பார்த்தாலும் ரீல்ஸ் அன்ட்டு 2 இட்லி எடுத்துக்கோ, நான் பே பண்ணிட்டு வரேன். ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోరు బిడ్డ. మీరు ఏం చేస్తుంటారు? నేను ఏడున్నరా పెళ్లి కొడుక? ఏ ఆపరా, నీ ఏడుపోవాలని ఒక పిల్ల గిట్ట సెట్ అయితే నాకు. అరే అది సెట్ చేయడానికి నీకు కాల్ చేసినారా? ఇల్లుండి మా దోజాన్ పెళ్ళి ఉంది, పోదాం. నేను ఆ రోజు తమిళనాడు పెళ్ళికి పోతున్నా. అరే అది నాన్ వెజ్ పెళ్ళి రే, ఊరంతా వస్తుంది నాన్ వెజ్ అంటే. అల్లనే చూసి ఓవర్నోకలని సెట్ చేద్దాం, ఫుల్ కలరింగ్ ఉంటుంది ఆడ. ఎట్లా పోయేది మళ్ళా? మన దినేజాన్ కార్లో పోదాం రా. మళ్ళా నువ్వు ముంబైకి నుంచి ఎట్లా వస్తావు? నేనా ఫ్లైట్లో రా. One, two. ఆగురా. ఏమ్రా చాలా రోజుల్లోకి వచ్చి ఇటు సైడ్ రమ్మంటే వచ్చిన. ఏం చేస్తుర్రు? బండి మీద పోతున్నాం. కనిపిస్తలే. అసలు తిన్నావా, బాగున్నావా, ఇట్లున్నావా అనే మాటలే మర్చిపోయారా అంకుల్? ఓహో, గడ్డల మిసాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుడే తప్పించి పెళ్ళిళ్ళకి ఇట్లా చేసుకునేది ఉందా లేదా? మన పెళ్ళికే పోతున్నాం. ఏయ్ వాంతోనేంద్రా మీటింగు? ఎల్ఐసి పాలసీ తీసుకోమని దమ్ చేస్తుండా? మనం దూరం పోవాలి, నడుగురి, లేట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు చిట్టి పైసలు టైంకి. అరే ఎల్ఐసి అంటే ఏందిరా? అరే ఏదో గ్యాస్ కంపెనీ పేరు ఉండొచ్చరా బై, ఆ ముచ్చట మనకందుకు ఇప్పుడు. హాయ్రా. నమస్తే అన్న. చెప్పు అంకుల్, గాయ చెప్పు. చూసినావారా రాజు, ఇంతంత లేడు, ఏమో తవరు దానికి. అవురా, నమస్తే గిట్లా చెప్తలేడు. నాశ చేసి రారా. తినలేరా బాయ్, ఆకలి అవుతుంది. పక్కనే అయ్యప్ప పూజ అవుతుంది, అందే తినరాపూర్. నడరా బాయ్, పూజలా మస్తు ఉంటది. అరేడా పూర్వంకన్నా తిండి పెడుతుండో లేదో రా. ఇంకలే అనుకుంటారా ఆడు చెప్పింది. మరి అంత పెద్ద లైన్ ఉంది, ఇంకా పూజ గిట్ట కాలే అసలు. ఏం చేద్దామంటావు మళ్ళా? అది ఎప్పుడు కావాలి, మనం ఎప్పుడు తినాలి? ఇంకా వంటలు గిట్ట కాలే, దానికే తినిపిమంది. అందరికీ అన్నాడు. కడకు బట్టలు వేసినావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అయింది. నువ్వు మెల్లరా, నా పిల్లం ఇంకా డ్యూటీకి పోలే. ఆడు పిల్లంకి భయపడతాడు రా. డాడీ జిబ్బు పెట్టు. నెక్స్ట్ టైం జిప్పు నువ్వే పెట్టుకోవాలి. బాయ్ బాయ్ బాయ్. ఊక తీయక జిప్పు ఇస్తుంది మళ్ళా, సరేనా? పోయా. ఇప్పుడు చెప్పండి రా, సరే ఇది పెట్టరా. ఇట్లా వెండి అసలు మస్తు ఉంటాడు కాక. ఈ పొరోడిటి వస్తున్నా అయిందానా? ఇందాక హాయిగిటే చెప్పలేడు ఆడు. ఏ గాంతో మీకేంద్రా,
వద్దనా పోరలతో జర్నీ కష్టం. దమ్దమ్ అయితే అమ్మ కావాలి అది కావాలని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిన తలనొప్పనా? ఉచ్చక్ గిచ్చక్ కష్టమవుతానా? రే చిన్నబలి ఇక్కడ రా, చిన్నవా ఆడుకోపో. వీటితో కూడా గుద్దుకుంటా. ఊకోనానా రే ఇలా అమ్మనే తీసుకోమన్నదిరా. ఆమె ఏదో డ్యూటీ మీద దూరం పోతుందంట, భయపడతాడు. సరే ఇంట్లో ఎవరు ఉండరు. టిఫిన్ ఏం తిన్నారా పూజ కాడ? ఏమేం పోయేసరికి అభిషేకం అవుతుందిరా, అందుకే లేట్ అవుతుందని వచ్చేసినాం. ఇక తినలేదనమాట. తినలేరా? మరి ఇప్పుడు ఎవరు తినిపిస్తుంది మళ్ళా? రాజువాడే తినిపిస్తాడు. ఏ ఉకానా నా దగ్గరనే పైసలు ఈ నెల ముందే రెంట్ గిట కట్టలే. నీకు కిరాయి కూడా అడిగిండ్రా బాయ్, ఇప్పుడు టిఫిన్ తినిపిస్తున్నావా లేదా? నో మ్యాన్, ఐ డోంట్ హ్యావ్ మనీ. నువ్వే తినిపిరా అన్న, ప్రతిభాడు తినిపిస్తాడు. అరే రాజు, నీకు మొన్ననే చెప్పినా కదరా అన్నా అనొద్దని. నువ్వు నాకన్నా కొంచెం పెద్దగా కనిపిస్తావు నా ఏజ్లా. బై డిఫాల్ట్ అట్లా వచ్చేస్తుంది. పైగా నీకు పెళ్ళయింది, ఒక పోరోడు గిట. ఒక్కంతోనే ఆపేస్తున్నావా లేదా క్రికెట్ టీం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? రే ఊకోరా, చిన్న పూర్వం ముందు ఏం మాట్లాడుతున్నావు ఇవన్నీ? అందుకే వెనకాల కూర్చొని మాట్లాడుతున్నారా? డాడీ ఆకలి అవుతుంది. రే చెప్పుర్రా, ఇప్పుడు ఓ టిఫిన్ తినిపిస్తుండు. నువ్వు తినిపి అన్నా. మిమ్మల్ని కార్లో తీసుకోవాలా, టిఫిన్ తినిపియాలా, పెళ్ళికి తీసుకోవాలా? నేనేమైనా డ్రైవర్ లెక్క కనిపిస్తున్నాను రా? బా నువ్వు అట్లా మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడాకన్నా. రేయ్ నువ్వు ఫస్ట్ అన్నా అనుడు ఆపురా రాజు. ఆ రోజు నుంచి వచ్చేస్తుందన్న అట్లా. ఏ రోజు నుంచి రా? చెప్పరా, ఏమైందిరా రాజు చెప్పరా? అనగనగా ఒక రోజు. వద్దురా ప్రదీప్, ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఊకోరా రాజు. అరే నువ్వు ముందైతే చెప్పురా బాయ్, నేనే టిఫిన్ చేపిస్తా గానీ. ఆ రోజు బబ్లు గాంధీ 3వ బర్త్డే. నువ్వు లేవు, ముంబైలో ఉండే. అన్న పెద్ద దావత్ చేసిండు. హాయ్ మచ్చా, హౌ ఆర్ యు డా? మిస్ యు డా మచ్చా. మచ్చా, లాంగ్ టైమ్ నో సీ. లవ్ యు డా. యా ఇట్స్ పెయినింగ్ యు ఈటింగ్ హార్డ్ మచ్చా. ఉకార్ మచ్చా, సాప్డే మచ్చా. సాప్డే. రాజు వర్లే? రాలే. వర్లే? ఇక ఆ రోజుకెళ్ళి అన్న అంటున్నా. బా దాని కారా నువ్వు అన్నా అంటుంది. అరే ఎన్ని బూందలు తింటాడు రాయుడు ఇలా. అరే మా తమిళనాడు ఫ్రెండ్ ఫోన్ చేస్తున్న, వాళ్ళ చెల్లె పెళ్ళికి రమ్మన్నాడు. ఓమాలా ఈరోజే పెళ్ళి, ఏం చెప్పాలి? ఒక ప్లేట్ బోండా చెప్పు. వద్దు నాన్న, మళ్ళీ పెళ్ళిలో చికెన్ బిర్యానీ తినాలి, ఓకేనా? సరే. ఫోన్ లేపు ఏదో ఒకటి చెప్పరా. సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు చెప్దాం తి. గట్టిగానే తిన్నట్టున్నావుగా. గట్టిగా తింటాడు, గట్టిగా గట్టేదాడు కాదు కదా. అరే బబ్లు, మనం వెనక కూర్చొని లూడో ఆడుకుందాం రా. పోనీ పోనీ, లంచ్ టైం కల్లా పోవాలి మనం. ఇంకా నల్గొండల పెళ్ళి, నల్లిబొక్కల కోసం నరుక్కుంటారు. అమ్మో భయం అవుతుంది. పాటలు పెడదాం అయితే. పెట్టు. మంచి పాటలు పెట్టరా బాయ్. మంచి పాటలా? నీకేం మంచి పాటలు నాకేం తెలుసురా బాయ్. గూగుల్లో కొట్టాలా మంచి పాటలని? రే ఆనిముత్యాలని కొట్టరా గూగుల్లా. ఆనిముత్యాలు. 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 అరే మెల్లవని నా ప్రదీప్, డైరెక్ట్ దేవుని దగ్గర తీసుకోతా అయిందిరా. రాజు ఎంగడా ఇరికే.
రే మా తమిళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుండ్రా. లేపి చేయకమని చెప్పరా. హలో అరే రాజు ఏండా కళ్యాణத்துக்கு வரல? కొంచెం అర్జెంట్ పని ఉండే అందుకే రాలే. உங்களுக்கு என்னடா வேலை இருக்கு? నేను ఈరోజు పెళ్లి చూపులకు పోతున్నా. అరే రాజు నాకు కళ్యాణమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. కళ్యాణத்துக்கு கூப்பிடுவே இல்லையா? పక్కా పిలుస్తారా? ఓకే సరే మచ్చా. అరే పెళ్లి చూపులు అని చెప్పినావేం రా? చేసుకోర్రా పెళ్ళి, ముసలోళ్ళైనా చేసుకుంటారా? ఇంకా సెటిల్ కావాలి. రే ఏమ్రా ఊకే సెటిల్ లైఫ్లో ఎవడు సెటిల్ అవ్వడు. ఆడు పోయినాక సమాధిలో సెటిల్ అవుతాడు. మళ్ళీ దాంట్లో కూడా గ్యారంటీ లేదు. ఏం చెప్పినావన్నా? అంత మంచిగా చెప్పింది కదరా, బొందలనే సెటిల్ అవుతామని చెప్పేసి. అర్థం కాలే నీకు? కొందరేమో పెళ్ళి అయినాక సెటిల్ అవుతావు అంటారు, ఇంకొందరేమో సెటిల్ అయినాక పెళ్లి చేసుకో అంటారు. ఏది కరెక్టో ఆ దేవునికే తెలవాలి. రే చూడరా రాజు, ఎవడికి ఇష్టం వచ్చిందో ఆడు చెప్తాడు రా. మనకు నచ్చింది మనం చేయాలి. అరే ఫంక్షన్ హాల్ పేరు చూడరా, ఈ ఊర్లో 3-4 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. అరే ఏంద్రా గ్రూప్లో చూస్తున్నావు, నీకు సపరేట్గా పంపించలే? నీకు పర్సనల్గా పంపలేదా రా ఇన్విటేషన్? ఏదో క్లోజ్ ఫ్రెండ్ అన్నావు కదరా ప్రదీప్. ఇంటర్లో క్లోజ్ అయ్యారా బాయ్? అరే నేను తమిళనాడు పెళ్ళి వదులుకొని వచ్చినారా బాయ్ మీకోసం. బాలాజీ ఫంక్షన్ హాల్ రా దినేష్. బాలాజా అడుగురు మాలా అదేడుందో. తెలివని పీకని మూతబరి మాటలు ఎందుకు మాట్లాడతావురా దినేష్? గుడ్ రేష్ కానీ పొలంలో తిను, అది మన పొగడు అని పొలంలో తిను. ఈ పెద్ద మనిషిని అడుగుర్రా అడ్రస్. అన్నా ఈ ఊర్లో బాలాజీ ఫంక్షన్ హాల్ ఎక్కడా? ఎక్కడ? అరే ఆగ్రా రాజు, ఇలా ఎట్లా అడగాలి నాకు తెలుసు. అన్నా ఈ ఊర్లో బాలాజీ ఫంక్షన్ హాల్ ఎక్కడా? అస్సలు ఎక్కడు. నాకు తెలుసు అన్నావు కదరా. లాగింది లేదా? దిగదు. పెద్ద 90 ఆడు ఉన్నట్టున్నాడు రైడు. ఈడేమరా 2-3 మాటలే మాట్లాడుతుండు, చెట్టు కింద ఋషి లెక్క. అమ్మా ప్రీతి, నీ భర్తకు బిడ్డకు ఆపద పొంచుంది తల్లి, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. అవునా? సరే స్వామి. నారస్తుందిరా, ఇంకా పెళ్లి గిట్టాలే నాకు. ఆగురా, అమ్మ కాల్ చేస్తుంది, సైలెంట్ ఉండు. హలో, ఇగో నీకు బబ్లు గానికి ఏదో ఆపద ఉందంట, కళ్ళలో స్వామీజీ చెప్పిండు, జర జాగ్రత్త. స్వామికి ఏం పని పడలేదంటనా? ఇక నువ్వేమో గాని బబ్లు గాని మాత్రం జాగ్రత్తగా చూసుకో. సరే తీ, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటాలే. నీతో ఉన్నాడనే కదా నా బాధ, వాడు మాత్రం జాగ్రత్త. అన్నా ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్ ఏడుంది? ఈ ఊర్లో 2 బాలాజీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, కానీ ఎవరి పెళ్ళికి వాళ్ళే, వాళ్ళ పేరు చెప్పు. రోహిత్ బండి. బండి రోహిత్ అన్నా? బండి రోహితే. బండి రోహిత్ కాదన్నా, బండి సుజాత పెళ్ళి. అంటే బండి రోహిత్ వల్ల చెల్లె పెళ్ళి, బండి రోహిత్ కాదు. అట్లా చక్క పోతే 3వ అడుగు మీద ముసలి లిప్స్టిక్ పెట్టి కూడా కూర్చుంటుంది, అడిగి సెకండ్ లెఫ్ట్ కొట్టు. సెకండ్ లెఫ్ట్. ఓకే రైట్. రే ప్రదీప్, పెళ్లి పత్రిక చదివిన వారా నువ్వు? అసలు మా చెల్లె బండి సుజాత పెళ్లికి మీరు వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ బ్రాకెట్లో జాకెట్లు లంగాలు కుట్టే బండి రోహిత్. అంటే వాన్ పెళ్లికి కూడా కాదు, మా చెల్లి పెళ్లికి పోతున్నాం మారా మనం. ఆకలేతుంది. రే జల్దీ పోరా, ఇంటికి ఆకలి అవుతుందంట. అరే అటు వాళ్ళనా ఇటు వాళ్ళనా ఎటు వాళ్ళ చెప్పుర్రా. అరే నెట్వర్క్ కూడా లేదురా. ఆకలిస్తుంది. రే ఏదో ఒకటి ఆలోచించండి రా, మీకు కూడా బ్రెయిన్లు ఉన్నాయా? అరే ఒక్కొక్క పోయే రూట్లో పోరా. రే రాజు, బ్రెయిన్ పని చేస్తుందిరా నీది. అరే కుక్కిన కాలు ఎందుకురా? రే ప్రదీప్, నాన్ వెజ్ పెళ్ళే కదా. వావ్, వాట్ ఏ బ్రెయిన్ రా రాజు. అందుకే అంటారు రా పెద్దోళ్ళు, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అని. అది మనకి గిటా సింకేటట్లుందన్నా. రే ఆ బోరింగ్ కాడ ఆపరా, మోంగాడుకొని పోదాం. అంతా సమర్ ఉంది. ఫస్ట్ డైనింగ్ హాల్ పోదాం నడురి. అరే కనీసం పెళ్లి కూతురునన్నా చూద్దాం రా. నో ఫస్ట్ డైనింగ్ హాల్, దాని తర్వాతనే పెళ్లి కూతురు అన్నీ ఉంటుంది. ఎట్లయినా నలిపొక్కలు అయిపోతే నడురి. తింటావారా నలిపొక్క? తింటా. అందుకే రా మీ మమ్మీ పంపింది. ఇంద్రా ముక్కల వాసన ఏమొస్తలేదు? అరే వెజ్ ఉందేం రా ఇడా? నాన్ వెజ్ అన్నావు కదరా? నువ్వే అన్నావు కదరా నల్గొండలు నాన్ వెజ్ లేకుండా ఏం చేయరని చెప్పి. నాకేం తెలుసురా, నల్గొండలు నలిపొక్క లేకుండా దావా చేస్తారని. వచ్చినాం కదా తిందాం ఏదో ఒకటి. నడరాబోయి ఏం తిండి పెడుతురు? చికెన్ మటన్ రేట్లు పెరిగినాయి కదరా, అందు గురించే వెజ్ చేస్తున్నట్టు. మొత్తం రేట్లు పెరిగినాయి, ఇక్కడికి వచ్చినాం కదరా. కుక్ కేంద్రం మళ్ళా డైరెక్ట్ ఫంక్షన్ హాల్కే తీసుకొచ్చింది. వెజిటేరియన్ కుక్ ఏమో రాదు. ఇగో
ఈ అమ్మ అడిగితే నలిపొక్క తిన్నా అని చెప్పు సరేనా? తిన్నావారా మంచిగా? గట్టిగా తిన్నారా పోయి ఒకట్లు వచ్చింది గట్టిగానే తింటాడు. నువ్వేమరా తక్కువ తిన్నావు? వాడు పొద్దున పొగట్లు ఇంత టిఫిన్ తింటా మళ్ళీ మస్తు చెప్పినావు తీరా బాయ్. బాబు భోజనం తిన్నాం అంకుల్ తిన్నాం. తిన్నాం అంకుల్ ఊరు తిన్నాం. ఫస్ట్ టైం రా, ఫస్ట్ టైం నాన్ వెజ్ లేకుండా పక్క గాలి కూడా పోను నేను. ఇట్లాంటిది ఇంత దూరం పట్టుకొచ్చిరు నన్ను వెజ్ దావత్ కోసం. నా వైఫ్ మా సబ్సెట్ అవుతుంది, తిడుతుంది. కాలసోర నలిబొక్క తినిపిస్తా అని చెప్పి తీసుకొచ్చినండి. అది ఇంటి పోయినాక ఏమంటుందో ఏమో. ఎందుకంత భయపడుతున్నావు? నాన్ వెజ్ తినమని చెప్పరా భయ వచ్చి చైవాసని చూస్తుంది అయిందా ఆమె? లేదురా, ఇగో వీడు చెప్తాడు ఇలా అమ్మేం కాపదని చెప్పు నేర్పిలేరా. ఇలా అమ్మని ఫోన్ చేస్తుందిరా, ఏం చెప్పారు అది? నిజం చెప్పానా? నీ పిల్లలకి ఎందుకు భయపడతానో? ఓకే పక్క జరురా. అమ్మో నలిపొక్క గురించి అడుగుతుంది అయింది. హలో తిన్నారా? తిన్నాం ఇప్పుడే. బొబ్బుగానికి నాన్ వెజ్ తినిపించినావా లేదా? తినిపించిన అలవాటైంది దానికి. తలకాయ కూర, నల్లి బొక్కలు, కాలశోరు అన్ని పెట్టిరా? కాలసూర పెట్టలే. అయ్యో మెయిన్ టేబుల్ లో కూర్చోరు పెడతారు బొబ్బుగానికి చెప్తా. ఆడు ఐస్ క్రీమ్ తిని పోయినాడుకో. ఐస్ క్రీమ్ ఎందుకు పెడుతున్నావు? వానికి ఊకే టాయిలెట్ వస్తుంది. పోసినాడు ట్రావెలింగ్ లా 2 times పోసినాడు. సరే జాగ్రత్త. సరేగా నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? రేయ్ బబ్లు, మీ అమ్మ చికెన్ బిర్యానీ తిన్నదంటరా, మనమే వెజ్ తిన్నాం. అయ్యో అరే ఆ పిల్లని ఎన్నో చూసినట్లున్నా. ఎవరినిరా? ఆ పెళ్లి కూతున్నా? ఆ పిల్లకి నాకు పెళ్లి చూపులైనరా. ఏంది? పిల్లకి నాకు పెళ్లి చూపులేని. పెళ్లి కూతురుకి నీకు ఆల్రెడీ పెళ్లి చూపులేనా? యు వాంట్ టు సీ? ఎస్ ఆఫ్ కోర్స్. చూడరా. కొత్త స్క్రీన్ గార్డ్ ఇప్పించుకోపోయినవరా? అవురా సేమ్ టు సేమ్ ఉంది. సేమ్ టు సేమ్ ఉందిరా. అవునా? వాళ్ళు ఎందుకు క్యాన్సల్ అయిందిరా? భయ కట్నం విషయంలో తగ్గేదేలే అన్నాడు. కట్నంలో తగ్గేదేలే అన్నాడంట. అలాగే అయినావా? అవునారా? అయిపోయింది ఏదో అయిపోయిందిలే. బాధపడకరా రాజు, హాస్పిటల్ ఏయ్ టైం అవుతుందిరా, కొందరు పోదాం. మంది అయితే పట్టుకురా పోరా. ఈ విషయంలో తగ్గేదేలే పోరా. మరి ఏం పగిడి హాలు దొరికిరా? మందు 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 అమ్మ సస్తరారా మందు దాగి. వెంటనే మన స్పాట్కి వచ్చాయి. అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. ఆఖరికి మీ ఫ్రెండ్ గారు మందైనా సెట్ చేసిండు చాలరా. అసలు నన్ను గుర్తే పట్టలే ఆడు. గుర్తుపట్టకపోయినా మీ వాడు బాగానే ఇచ్చిండ్రా. రేయ్ మన దోస్తు గారు గుర్తే పట్టలేదు రా. పైసలు ఎందుకు ఇస్తారు రాడు? అంటే ఇదంతా నా పైసలతో సెట్ చేసినారా? పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టకపోవడం ఏదిరా? మీ దోస్తుగాడు నల్గొండ పెళ్ళి అంటే నల్లి బొక్కలు అది ఇది అన్నావు కదరా. అరే నేను తమిళనాడు పెళ్ళి వదులుకొని వచ్చినా కదరా. మీ సోపతే వద్దురా నాయన. మా ఊరికి వచ్చి నన్ను అడుగుతున్నావా? అరే సారీ బాయ్ కూసో. బ్రాండ్ ఏంది? జై బాలయ్య. జై ఎగ్ కలుపుతున్నా. లైటా స్ట్రాంగా? నేను తాగబ్బా. పోయిరా పోయి. లివర్లు ఖరాబ్ అవుతాయి అబ్బా. ఇనురి తాగు బాయ్ తాగు. మీరు మస్తు తాగు తాగు. నాకు అసలు అలవాట్లేదు. ఇగో మిక్చర్ గిట్ ఉంది తీసుకో. ఊరింటికి వచ్చిరో? మా దోజాన్ చెల్ల పెళ్ళికి. ఇంకోసారి ఫ్రెండ్ అన్నకు వాణి. బండి సుజాత పెళ్ళి. బండి సుజాతనా? అది నా లవర్ బ్రో. వాట్? ఏంది? ఆమె గిట్ట నేను లవ్ చేసిందా? లేదు బ్రో, వన్ సైడ్లో స్కూల్ నుంచి. ఏ స్కూల్? మా ఇంటి కాడ స్కూల్. వన్ సైడ్ లవా? బాధపడక బ్రో, జర నీళ్ళు తక్కువ బ్రో. ఆల్రెడీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అయినా ఇంత పెద్ద ఊర్లా ఈ చెట్టు కింద కూర్చురేంది? ఎందుకు బ్రో, ఏముందిడా? రాత్రి అయితే ఈ ఊరోళ్ళు
ఎవ్వరు రారు ఇక్కడ సైడ్. ఎందుకు అట్లా? నీళ్ళు తక్కువ కలిపినా. ఏమైందో చెప్పు. చెబ్రో అసలు ఏమైంది చెప్పు బ్రో. అన్నిటికీ కారణం ఈ చెట్టే. అనగనగా ఒక రోజు మసక్ అది అంటే అప్పటి నుంచి అప్పటి నుంచి ఈ చెట్టుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలంటే ఏజ్ గ్రూప్ అని ఏమైనా ఐడియా ఉందా? నో ఐడియా. సరే ఇంకా మళ్ళా రైట్ బ్రో బాయ్ బాయ్. ఆడు వన్కి హాయిలు బాయ్లు చెప్పాడు. టాయిలెట్ వస్తుంది. రేయ్ 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 రాజు ఎవరా ఉచ్చగంట తీసుకోవరా చరా. అందుకోసమే పోరలను తీసుకురావద్దన్న. టైం నుంచి తీసుకురాను పో. నెక్స్ట్ టైం నుంచి నేను గిటార్ దారా బాబులు మనం ఉచ్చకోదాం దా. జాగ్రత్త, చెట్టు కింద ఉన్నారు. చిన్న పోడు ముందే జల్లి పోరీడికేని. రే ఆడు చెప్పింది నిజమే అంటవా? అవన్నీ నమ్మకరా, తమాషాలు అవన్నీ. అటు పోయిరా. మందువేరా? మందేడుందిరా ఈడ. ఆడొచ్చిండు, రపా రపా తాగిండు, హారర్ స్టోరీ విధంగా వేసిండు. రే రాజు సేపు వస్తుండ్రాడు. అట్టే వచ్చిండేమో చూడరా. లేడీడా లేడు రాడు చూడు సక్క. లేడీడా కనిపిస్తలేడంటరా బబ్లు. బబ్లు కారు కింద ఉన్నారా? బబ్లు అరే బబ్లు, ఏడున్నారా బబ్లు? సారీ, అసలుకి మాది ఈ ఊరు కాదు. యాక్చువల్లీ మాది హైదరాబాదు. బేసికలీ మా అమ్మ నాకు పెళ్లి సంబంధం విషయం అయినా నేను కకృతి పడి మరీ వచ్చిన. తమిళనాడు పెళ్ళి వదులుకొని మరీ వచ్చిన. మా బబ్లు అని మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ప్లీజ్. నా దినంతటికి నేనే కారణం. నా వల్లే వీళ్ళు ఇడికొచ్చినారు. ఇంటర్లో ఆడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే. ఇప్పుడు పెళ్ళికి పోతే గుర్తు కూడా పట్టలేడు నన్ను. కనీసం పెళ్ళిలో నాన్ వెజ్ కూడా పెట్టలేడు ఆడు. ఇంకోసారి ఊరికి రాము మేము. మా బబ్లుని ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. నా పిల్లని తిడుతుంది, ఇటుడు కాదు చంపేస్తుంది. ముందే అని పెళ్ళాం పోలీసు చంపేస్తుందా అని. అవు అయినా మా బబ్లుగా నువ్వు మెయింటైన్ చేయలేవు. ఊకో కూర్చొస్తుంది.
ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది. దమ్ దమ్ చేస్తాడు. ప్లీజ్ మా బబ్లు గాని మాకు ఇచ్చేయి. ఇచ్చేయచ్చు కదా ప్లీజ్, ఎందుకు అట్లా సతాంచున్నావు? రే అది నిజంగా కానీ రా. ఈయనకి గన్ ఎక్కడిదిరా? గన్ గుర్తుంది కదా.